జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి పాలకొండ చౌరస్తాలో ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున జరిగినటువంటి ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్నటువంటి ముగ్గురుతో పాటు స్పోర్ట్స్ బైక్ పై వెళ్తున్నటువంటి మరో ఇద్దరు మృతి చెందడంతో సంఖ్య 5గురికి చేరుకుంది. మొత్తంగా స్థానికంగా ఉన్నటువంటి స్థానిక పట్టణానికి చెందినటువంటి వారు 5గురు కారులో ప్రయాణిస్తున్నారు. కారులో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కారు వెళ్తుండగా స్పోర్ట్స్ బైక్ ముందుగా యూటర్న్ తీసుకుంటూ ఒక్కసారిగా కుదుపుకు గురైంది. దీంతో ఏం చేయాలో పాల్పోలేనటువంటి వాళ్ళు కంట్రోల్ తప్పడంతో ఒక్కసారిగా స్పోర్ట్స్ బైక్ ను అమాంతం ఢీకొట్టడం జరిగింది. ప్రమాదం జరిగిన చోట పెద్ద ఎత్తున బైపాస్ ఉండడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. గతం నుంచి కూడా పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఈ బైపాస్ల దగ్గర పెద్ద ఎత్తున ప్రమాదాలు చోటు చేసుకుంటూ నిత్యం ఎవరో ఒకరు గాయపడడం లేదా మరణించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఈ ఘటనతో ఏదేమైనప్పటికీ తెల్లవారుజామునట్టు జరిగినటువంటి ఘటనతో ఒక్కసారిగా పోలీసులు అయితే అలర్ట్ అయ్యారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకోవడంతో పాటు అసలు ప్రమాదాలకు గల కారణాలను పూర్తి స్థాయిలో విశ్లేషిస్తున్నారు. చనిపోయిన వారి డెడ్ బాడీలను కూడా మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం కూడా తరలించినటువంటి సిచ్యువేషన్. అక్కడ వారి కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో పాటు అక్కడ వారు కన్నీటి పెట్టడం అందరినీ కూడా పూర్తి స్థాయిలో కన్నీటి పర్యంతానికి గురి చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనపడుతుంది. మొత్తంగా చూస్తే మాత్రం ఇది అతిపెద్ద ప్రమాదంగా చెప్పవచ్చు. గతంలో కూడా మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా చోట్ల యూటర్ల దగ్గర పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతున్నాయి. మహబూబ్ నగర్ కార్పొరేట్ గా ఎదిగిన తర్వాత పూర్తి స్థాయిలో జిల్లాకు చుట్టుపక్కల మొత్తం కూడా బైపాస్ నిర్మాణాలు పెద్ద ఎత్తున చేపట్టారు. ఇదే క్రమంలో అక్కడ సూచిక బోర్డులు లేకపోవడంతోనే ఇదంతా చోటు చేసుకున్నట్టు కూడా స్థానికంగా అయితే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి ముఖ్య రాజకీయ నేతలు కూడా ఆ ప్రమాద చోటుకు వెళ్లడం జరిగింది. చనిపోయిన వారి కుటుంబాలకు పరామర్శతో పాటు అసలు ప్రమాదానికి గల కారణాలు తీసుకోవడం, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదేమైనప్పటికీ తెల్లవారుజామున కావడం, అదే విధంగా మరి దీనికి సంబంధించి అతివేగంగా వచ్చినటువంటి స్పోర్ట్స్ బైక్ కారణమా లేదంటే కారు కంట్రోల్ తప్పడం ఈ ప్రమాదానికి కారణం అనేది మాత్రం తెలియాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా ఇప్పటికైతే పోలీసులు కేసు నమోదు చేశారు. డెడ్ బాడీలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో పాటు పూర్తి స్థాయిలో దర్యాప్తును వేగవంతం చేశారు. ఘటన జరిగిన వెంబడే ఆ రోడ్డుపై ఎలాంటి ట్రాఫిక్ లేకుండా పూర్తి స్థాయిలో పోలీసుల దగ్గర నుండి చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఇక దీంతో పాటు మొత్తంగా అంటే గతం నుంచి చూస్తున్నాం చాలా చోట్ల ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఒకవైపు రవాణా శాఖకు సంబంధించినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో చెప్తూ వస్తున్నారు. యూటర్న్ దగ్గర అదే విధంగా డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్లు వాడకూడదు అంటూ కూడా చెప్తున్నారు. కానీ చాలా చోట్ల కొందరు ఇవన్నీ కూడా బేఖాతరు చేస్తున్నారు. ఇలాంటివి కూడా ప్రమాదాలకు కారణమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఓవరాల్ గా చూస్తే ఇది మాత్రం జిల్లాలో అతిపెద్ద ప్రమాదంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 5 మంది చనిపోవడం, అదే విధంగా కుటుంబంలో ఒకేసారి 3 చనిపోవడం అనేది కూడా చాలా బాధాకరమైనటువంటి విషయంగా కూడా స్థానికంగా చర్చిస్తున్నారు. వీళ్ళందరూ కూడా మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన వాళ్ళే. పూర్తిగా వారి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ఎందుకు తెల్లవారుజామున రోడ్డుపైకి వచ్చారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అనేది మాత్రం మనకు పూర్తి స్థాయిలో పోలీసులు వెల్లడిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దీంతో ఒకసారిగా ఆ ప్రాంతం అంతా కూడా మొత్తం అంటే చుట్టుపక్కల ఇది లోకల్ గా జరిగింది కాబట్టి మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. 5 మంది చనిపోవడంతో ఒక్కసారిగా పక్కన ఉన్నటువంటి ఇళ్ల ప్రజలంతా కూడా అక్కడికి వెళ్లి గుమికూడడం, దాంతో పాటు ప్రమాదం జరిగిన వెంటనే వారికి సహాయం చేయడానికి చాలా మంది ప్రయత్నాలు చేశారు. కానీ అప్పటికే కారులో 2 చిన్నారులు చనిపోవడం మరి దారుణమైనటువంటి విషయంగా స్థానికులు అయితే అక్కడ ఉన్నటువంటి దృశ్యాలను చూసి కంటతడి పెడుతున్నారు. ఓవరాల్ గా మరి వీళ్ళ ఎందుకు తెల్లవారుజామున రోడ్డు బైక్ రావాల్సి వచ్చింది, తెల్లవారుజామున స్పోర్ట్స్ బైక్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్పోర్ట్స్ బైక్ పైన కూడా 2 వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏమైనా స్పీడ్ గా వచ్చారా లేకుంటే కారు ఏమైనా అదుపు తప్పిందనే క్రమంలో కూడా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నటువంటి సిచ్యువేషన్. ఓవరాల్ గా చూస్తే మాత్రం 5 మంది మృతితో ఒక్కసారిగా జిల్లా హెడ్ క్వార్టర్ అంతా కూడా విషాద ఛాయలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. Gracias.